బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బెండు తీస్తున్నారు తెలంగాణ పోలీసులు. 2 రోజుల నుంచి 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు పెట్టిన పోలీసులు మరో 14 మంది బిగ్ సెలబ్రిటీస్ పై కూడా కేసులు నమోదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా కఠిన చర్యలు తప్పవంటున్నారు తెలంగాణ పోలీసులు. మరోసారి వివాదంలో టాలీవుడ్. మొన్నటి వరకు డ్రగ్స్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. బడా హీరోలు, యాంకర్లు, సెలబ్రిటీలకు బిగుస్తున్న ఉత్సు. క్షమాపణల రాగం తీస్తున్న పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు. నిత్యం ఏదో వివాదంలో ఉండే టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు టాలీవుడ్ ని కుదిపేస్తోంది. టీవీ యాంకర్లు, బుల్లితెర నటులే కాదు, ప్రముఖ హీరోల వరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడంతో అందరికీ నోటీసులు జారీ చేశారు పోలీసులు. తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ నిషేధం. అలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసినా, ప్రభావితం చేసినా చట్టరీత్యా నేరమే. దీంతో సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసులు 11 మంది ప్రమోటర్లపై కేసులు పెట్టారు. అందులో ఇప్పటి వరకు 8 మందికి నోటీసులు ఇచ్చారు. మరో 2 హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ దుబాయ్కి పారిపోయారు. అయితే ఒకరిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నారు. టేస్టీ తేజ, విష్ణుప్రియ, రితు చౌదరి పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. టేస్టీ తేజను 3 గంటలకు పైగా విచారించారు పంజాగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సహా దాదాపు 25 మందిపై సైబరాబాద్కు చెందిన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను చెడగొడుతున్నారని మియాపూర్కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమోషన్లను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రణీత, శ్రీముఖి, రితు చౌదరి, అనన్య నాగల్లా తదితరులపై కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, బండారు సుప్రీత పేర్లు కూడా ఉన్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు క్షమాపణలు చెబుతూ వీడియోలు చేసింది రితు చౌదరి. ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదని బిగ్ బాస్ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు శేఖర్ భాషా. తెలిసి చేసినా తెలియక చేసినా ఒకటి ఎలా ఉంటుందంటే, కొంతమంది డైరెక్ట్గా కోడ్ ఇవ్వడము, లేకపోతే ఆ కోడ్ తీసుకుని వాళ్ళు వాడి దానివల్ల లింక్స్ ఇవ్వడం. కొంతమంది ఏం లేదు, జస్ట్ వీడియో తీసుకొని పోతారు, అది వేరే ఎక్కడ కూడా పెట్టుకుంటారు. సో వీళ్ళ కేసులో అది జరిగినట్టుంది. బట్ ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ అనేది కంప్లీట్గా అసలు మనం ప్రమోట్ చేయకూడదని బిగ్ బాస్ సభ్యులందరం కూడా డిసైడ్ అయ్యాము. ఎవరు కూడా ఇక్కడి నుంచి ప్రమోట్ చేయట్లేదు. సంపాదన కోట్లలో ఉన్న కొంతమంది హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు, యాంకర్లు, యూట్యూబర్లు నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ అమాయకులను ప్రభావితం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు హైకోర్టు లాయర్ కృష్ణకాంత. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. మీకు చట్టం తెలియపోవడం అనేది మీ యొక్క ఎక్స్క్యూజ్ లాగా చూపించడానికి లేదు. ఎవరైనా సరే, ముఖ్యంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉండాలి సెలబ్రిటీస్కి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, సో కాల్డ్ సెలబ్రిటీస్కి ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా జాగ్రత్తలు వహించి అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ మనం ఎండోర్స్ చేస్తున్నాము ఏంటి, ఎందుకంటే బేసిక్ కామన్ సెన్స్ అండి. ఇక ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ స్థాయిలో గేమింగ్ యాప్ల ప్రచారం ప్రభావం ఉండడంతో ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలోకి చేరడంతో దర్యాప్తు చేస్తున్నారు.